భద్రాచలం దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కావలసిన పూర్తి సమాచారం ఈ ఒక్క వీడియోలో మీకు ఇస్తాను. దర్శన రకాలు, సమయాలు, ఆలయ చరిత్ర, తెలుగు రాష్ట్రాల నుంచి రావడానికి రవాణా వసతులు, ఉండటానికి సత్రాలు, రూమ్లు అన్ని వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం భక్తులారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. భద్రాచలం శ్రీరామ ఆలయంలో గుడి లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుమతి లేదు కాబట్టి ఈ వీడియోలో నేను లోపల దర్శనం చూపించలేను. సెల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్. ఇప్పుడు మీరు చూస్తున్నది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం బయటి దృశ్యం. ఈ ఆలయం గోదావరి నదీ తీరంలో అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇక్కడ వినిపించే మంత్రోచ్చారణలు, భజనలు మన మనసుకు అపారమైన శాంతిని ఇస్తాయి. ఈ ఆలయాన్ని అన్ని వైపులా చూస్తే దైవికమైన ఆకర్షణ కనిపిస్తుంది. గమనించాల్సిన విషయం, ఆలయ ప్రాంగణంలో భక్తులు క్రమశిక్షణతో నడుచుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు భద్రాచలం ఆలయంలో ఉన్న దర్శన విధానాల గురించి వివరంగా తెలుసుకుందాం. సుప్రభాతం సోమవారం నుండి శనివారం వరకు తెల్లవారుజామున 4:30 ఆదివారం 4 గంటలకే ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి 200 రూపాయలు. అభిషేకం, నిజరూప దర్శనం ఆదివారం మాత్రమే. ఒక్కొక్కరికి గాని కపుల్స్కి గాని 1500 రూపాయలు. అంతరాలయ అర్చన ఉదయం 7:30 నుండి రాత్రి 8 గంటల వరకు. సింగిల్ గాని కపుల్ గాని 300 రూపాయలు. సహస్రనామార్చన 8:30కి ఉదయం 200 రూపాయలు. నిత్య కళ్యాణం ఉదయం 9 గంటలకి 1500 రూపాయలు. వెండి రథ సేవ సాయంత్రం 6 గంటలకి 1116 రూపాయలు. ఆలయ చుట్టూ సేవ సాయంత్రం 7 గంటలకి 500 రూపాయలు. వాహన సేవ రాత్రి 7 గంటలకు 1000 రూపాయలు. బాయ్స్ ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా. అవలింపు సేవ రాత్రి 9 గంటలకి ఒక్కొక్కరికి 200 రూపాయలు. స్పెషల్ దర్శనం ఉదయం 7:30 నుండి రాత్రి 8 గంటల వరకు ఒక్కొక్కరికి 100 రూపాయలు. సంధ్యాహారతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సింగిల్ ఆర్ కపుల్ 500 రూపీస్. సువర్ణ తులసి అష్టోత్తర నామార్చన శనివారం ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు 500 రూపాయలు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు 500 రూపాయలు. పట్టాభిషేకం ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఉదయం 11 గంటలకు 1000 రూపాయలు సింగిల్ ఆర్ కపుల్. సుదర్శన హోమం ప్రతి నెల చితా నక్షత్రం రోజు ఉదయం 9 గంటలకి 1516 రూపాయలు సింగిల్ ఆర్ కపుల్. లక్ష కుంకుమార్చన ప్రతి నెల బహుళ ఏకాదశి రోజు మధ్యాహ్నం 3:30 500 రూపాయలు. ప్రత్యేక సేవలు, మిగతా వివరాలు, మిగతా పూజల సమగ్రమైన వివరాలు ఆలయ వెబ్సైట్లో చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడగలరు. ఉండడానికి వసతులు, దేవస్థాన సత్రాలు బడ్జెట్ ఫ్రెండ్లీ. భక్తులకు ప్రత్యేకంగా 100 గదుల సత్రం, సీతా నిలయం, రామా నిలయం 400 నుండి ప్రారంభమవుతున్నాయి గదులు. ప్రైవేట్ లాడ్జెస్, హోటల్స్, ఏసీ అండ్ నాన్ ఏసీ గదులు కలవు. కొన్ని సామాజిక వర్గాల సత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ అందుబాటు ధరల్లో. భోజన సదుపాయాలు, ఆలయ అన్నదానం. గుడిలో ఉదయం 10 గంటల నుండి టికెట్లు ఇస్తారు. గుడి క్రింద భాగంలో భోజనాలు పెడతారు. ఉచిత అన్నదానం. బయట సాధారణ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పండుగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం అవసరం. వ్యక్తిగత వాహనాల్లో వచ్చే వారికి ఆలయ పరిసరాల్లో పార్కింగ్ అందుబాటులో ఉంది. 5 సీట్ల కారుకి 50 రూపాయలు, 7-8 సీట్ల కారుకి 100 రూపాయలు. అంతకు పైబడిన మినీ బస్సులు మిగతా అన్ని వెహికల్స్ కి 150 రూపాయలు పార్కింగ్ ఫీజుగా వసూలు చేస్తారు. శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి తదితర రోజుల్లో గుడి దగ్గరికి వాహనాలని అనుమతించరు. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలం ఎలా రావాలి? బస్సు ద్వారా. అన్ని ప్రముఖ పట్టణాల నుండి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులోనే ఉన్నాయి. రైలు ద్వారా చేరుకోవడానికి భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ లిమిటెడ్ సర్వీసులు మాత్రమే ఉంటాయి ఇక్కడికి. ఎంతకంటే పెద్ద రైల్వే స్టేషన్ అంటే ఖమ్మం 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎక్కువ సర్వీసులు ఉంటాయి, గమనించగలరు. డైరెక్ట్ బస్సులు ఉన్నాయి.
ఖమ్మం నుండి కొత్తగూడెం నుండి డైరెక్ట్ బస్సులు భద్రాచలానికి ఉన్నాయి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ అనే పేరు మీకు ఎక్కడా వినిపించదు. భద్రాచలం రోడ్ అని సెర్చ్ చేయాలి. భద్రాచలం అనగానే మొదట గుర్తుకు వచ్చేది భక్త రామదాసు గారు. ఈ ఆలయాన్ని భక్తి, త్యాగం, విశ్వాసంతో పునర్నిర్మించిన మహానుభావుడు రామదాసు గారు. శ్రీరాముడిపై ఆయనకున్న అచంచలమైన భక్తి వల్ల ఈ ఆలయం నేడు కోట్లాది భక్తులకు ఆశ్రయస్థలంగా మారింది. శ్రీరాముడు ఇక్కడ వైకుంఠధామం కన్నా భక్తులతో ఉండాలని కోరుకున్నాడని భక్తుల విశ్వాసం. అందుకే భద్రాచల దర్శనం జీవితంలో ఒక్కసారి అయినా చేసుకోవాలని అంటారు. ముఖ్యమైన సూచనలు: పండగ రోజుల్లో ఎక్కువ సమయం పడుతుంది. ఆలయ నియమాలు పాటించండి. ఫోటోగ్రఫీ నిషేధాన్ని గౌరవించండి. భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్న భక్తి, త్యాగం, విశ్వాసం అన్నీ కలిసిన దివ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది భక్తుని హృదయం, ఇది రాముని కరుణ, ఇది రామదాసు కన్నీళ్ల సాక్ష్యం. ఈ రోజు మనం తెలుసుకోబోయేది భద్రాచలం ఆలయ స్థల పురాణం, దమ్మక్క మరియు భక్త రామదాసు జీవితం. గోదావరి నది ఒడ్డున దండకారణ్యంలో భాగంగా ఉన్న పవిత్ర ప్రాంతం ఇది. త్రేతాయుగంలో ఈ ప్రాంతం దండకారణ్యంగా ప్రసిద్ధిగాంచింది. రాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించాడని పురాణాలు చెబుతాయి. ఒకప్పుడు భద్రుడనే మహర్షి రామనామ స్మరణతో తపస్సు చేస్తూ ఉండేవాడు. రాముడి దర్శనం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. రాముడు ప్రత్యక్షమై ఏం కావాలి భద్ర అని అడిగితే భద్రుడు చెప్పాడు, ప్రభు, మీరు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ఈ గోదావరి తీరంలో శాశ్వతంగా నివసించాలి అని అడిగాడు. రాముడు వరమిచ్చాడు. భద్రుని పేరు మీదే ఈ క్షేత్రానికి భద్రాచలం అనే పేరు వచ్చింది. భద్రాచలం చరిత్రలో మరో అద్భుతమైన భక్తిగాథ దమ్మక్క. దమ్మక్క ఒక గిరిజన మహిళ. అడవిలో జీవిస్తూ రామునిపై అపార భక్తి కలిగి ఉన్నది. అడవిలో వేటాడుతుండగా ఆమెకు ఒక దివ్య స్వప్నంలో రాముడు చెప్పాడు, అమ్మా, నా విగ్రహాలు గోదావరి నదిలో ఉన్నాయని. దమ్మక్క ఆ విషయం స్థానిక పాలకులకు తెలిపింది. నదిలో వెతకగా సీతారాముల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె సేవకు మెచ్చిన రాముడు ఆమె కుటుంబానికి భూములు ఇచ్చాడు. ఈ రోజుకి దమ్మక్క వంశీకులు ఆలయంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న గోల్కొండ నవాబు తానిషా వద్ద తహసీల్దారుగా పనిచేశాడు. కానీ అతని నిజమైన ఆస్తి రామభక్తి. భద్రాచలం ఆలయం అప్పటికి శిథిలావస్థలో ఉంది. రాముని ఆజ్ఞతో గోపన్న ఆలయ నిర్మాణానికి నవాబు ఖజానా నుంచి ధనం వాడాడు. నవాబు ఖజానా వాడిన విషయం తెలిసి గోపన్నను జైలులో వేయించాడు. 12 సంవత్సరాలు చీకటి కారాగారంలో. ఆ బాధలోనూ రాముని మీదే ధ్యాస. అక్కడే పుట్టాయి అమృత తుల్యమైన రామదాసు కీర్తనలు. ఒక రాత్రి రాముడు, లక్ష్మణుడు సైనిక రూపంలో వచ్చి నవాబు తానిషాకు మొత్తం ఖజానా చెల్లించారు. ఉదయం లేచి చూస్తే నిజంగానే ఖజానా ఉంది. నవాబు ఆశ్చర్యపోయాడు. రామదాసుని విడుదల చేసి భద్రాచలం ఆలయాన్ని రామదాసుకి అప్పగించాడు. భద్రాచలంలో శ్రీరాముడు పట్టాభిరాముడుగా దర్శనమిస్తాడు. సీతమ్మతో కలిసి కళ్యాణరాముడిగా భక్తులకు దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భద్రాచలం అంటే కేవలం ఆలయం కాదు, ఇది భక్తుడి కన్నీరు, రాముని కరుణ, నమ్మకానికి ప్రతీక. రామదాసు జీవితం మనకు చెబుతుంది నిజమైన భక్తికి దేవుడు తప్పక స్పందిస్తాడని. వైకుంఠ రామ రూపం. సాధారణంగా రాముడు ఒక చేతిలో ధనస్సు పట్టుకొని ఉంటాడు. కానీ భద్రాచలంలో రాముడు వైకుంఠ రామ రూపంలో ఉంటాడు. ఇక్కడ స్వామీజీకి 4 చేతులు ఉంటాయి. చతుర్భుజ రామ. శంఖం, చక్రం, ధనస్సు మరియు బాణాలను ధరించి ఉంటాడు. సీతమ్మ వారు స్వామి ఒడిలో. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే సీతమ్మ వారు రాముడికి ఎడమ వైపున కాకుండా స్వామివారి ఎడమ తొడపై కూర్చుని ఉంటారు. ఇలాంటి విగ్రహం మరెక్కడా కనిపించదు. రామదాసు చేయించిన నగలు. తానిషా కాలంలో రామదాసు ప్రభుత్వ ఖజానా నుంచి 6 లక్షల వరహాలు ఖర్చు చేసి ఆలయాన్ని నిర్మించి సీతారాములకు అద్భుతమైన ఆభరణాలు చేయించాడు. చింతామణి పథకం, మత్సల పథకం వంటివి నేటికి ఆలయంలో ఉన్నాయి. గోదావరి నదీ తీరం, దండకారణ్యంలో భాగంగా ఉన్న ఈ ప్రదేశంలోనే రాముడు, సీత, లక్ష్మణులు వనవాస కాలంలో గడిపారని భక్తుల నమ్మకం. తారాకంబం. ఆలయం గోపురపైన ఉండే శిఖరం సుదర్శన చక్రం
రామదాసు గారికి గోదావరి నదిలో దొరికిందని చెబుతారు. ఈ పెద్ద 5గురి కండి. ఇవి ఎంతమంది కండి ఇవి? చెప్పండి ఒకసారి. ఎవరైతే మనకి టెంపుల్కి ముక్కోటి నుంచి మనకి శ్రీరామనవమి వరకు వచ్చే టూరిస్టులకి వాళ్ళకి ఇక్కడ గోదావరి లివర్లో ఒక నైట్ స్టే చేస్తే ఆ అనుభూతి కోసమని జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తారంటే మీకు టెంట్స్ నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేస్తారు. ఇది రివర్ సైడ్ క్యాంప్ అంటారు. ఇందులో ఫ్యామిలీ ప్యాక్స్ ఉంటాయి. ఇందులో 5 మెంబర్స్ ఉండొచ్చు, 2000 రూపీస్. అందులో మిగతా వచ్చేసి 3 మెంబర్స్ ఉండొచ్చు. మరి హెడ్ వచ్చేసి 300 రూపీస్, 500 రూపీస్. అటు వచ్చేసి మనకి 2 మెంబర్స్ ఉండొచ్చు. నైట్ ఇయర్కి హాట్ వాటర్ ఇస్తారు, బాత్రూమ్స్ ఉంటాయి. నైట్ రివర్ సైడ్ క్యాంప్ ఫైర్ ఉంటుంది. క్యాంప్ ఫైర్ వచ్చేసి సెల్ఫీ పాయింట్ ఉంటుంది.